స్టూడెంట్స్ ఈ రోజు మనం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇండియన్ ఆర్మీలో మనకు రెండు రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఒకటి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ గాను మరియు స్పెషల్ కమిషన్ ఆఫీసర్స్ గాను. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో 130 కోట్ల సిటిజన్స్ ఉన్నారు. దాదాపుగా వాళ్ళందరికీ ఒక రక్షణ వలయంగా ఇండియన్ సోల్జర్స్ బార్డర్స్ దగ్గర ఉండి మనందరికీ భద్రతగా ఉన్నారు. అందుకనే మనం ఈరోజు ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాము. దానికి కారణం మన సరిహద్దుల్లో, మన దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఒడ్డి మన కోసం, దేశ రక్షణ కోసం కాపాడుతున్న సోల్జర్స్, సైనికులు. డియర్ స్టూడెంట్స్, అలాంటి అత్యున్నతమైన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాము. దయచేసి మీరందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుచున్నాను. స్టూడెంట్స్, మనం joinindianarmy.nic.in అని క్లిక్ చేస్తేనే గూగుల్లో మనకు ఈ పేజ్ వస్తున్నది. దీనికంటే ముందు మనము ఎవరు అంటే హ్యూమన్ బీయింగా కాదా అనే విషయాన్ని కోసం ఒక కోడ్ కొట్టాల్సి ఉంటుంది. కోడ్ కొట్టిన తర్వాతనే ఇది వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు మరొకసారి చూపిస్తాను. గూగుల్ ఇట్లా వెళ్ళి జాయిన్ ఇండియన్ ఆర్మీ అని క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్. ప్లీజ్ రైట్ టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఇమేజ్ అని 5586-257 ఎంటర్ వెబ్సైట్ క్లిక్ చేయాలి మనం. ఇప్పుడు ఈ స్క్రీన్ హోమ్ పేజ్ కనపడుతుంది. హోమ్, అబౌట్ ఇండియన్ ఆర్మీ, లైఫ్ ఇన్ ఆర్మీ, ఆఫీసర్ సెలెక్షన్, జేసీఓ జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ లేదా ఆపరేషన్స్ రీసెర్చ్ ఎన్రోల్మెంట్, కాంటాక్టర్స్. ఈ 6 ట్యాబ్లు ఉంటాయి. హోమ్, అబౌట్ ఇండియన్ ఆర్మీ, లైఫ్ ఇన్ ఆర్మీ, ఆఫీసర్ సెలెక్షన్, జేసీఓ అంటే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ లేదా ఆపరేషన్ రీసెర్చ్ ఎన్రోల్మెంట్, కాంటాక్టర్స్ ఇవి. సో డియర్ స్టూడెంట్స్, అబౌట్ ఇండియన్ ఆర్మీలో హౌ టు జాయిన్ దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ మనం, ఏ రకంగా జాయిన్ కావచ్చు అని. కానీ దానికంటే ముందు ఇండియన్ ఆర్మీలో ఎథోస్ ఏంటి, ఏ విలువల చేత నిర్మించబడింది, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టూడెంట్స్, ఇప్పుడు అధునాతన ఆయుధాలను కూడా మన దేశం కలిగి ఉంది. ఏ దేశం మన మీదకి వచ్చినా ధైర్యంగా నిలబడి వాళ్ళని ఎదుర్కొనే భౌతిక మరియు మనోశక్తిని సంపాదించుకున్నాం మనం. సో దానికి ప్రధాన కారణం మనం సంపాదించుకున్న ఆయుధ సామాగ్రి, దానితో పాటు ప్రాణాలు ఒడ్డే సోల్జర్స్. డియర్ స్టూడెంట్స్, కొన్ని విలువలు ఆర్మీలో మోస్ట్ ఇంపార్టెంట్. ద వాల్యూస్ ఆఫ్ ద ఆర్మీ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ ద సోల్జర్స్ త్రూ ద ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ ఎన్యూమరేటెడ్ బిలో. ఎన్నో సంవత్సరాల నుంచి సోల్జర్స్ కు శిక్షణ ఇవ్వడం వలన కొన్ని వాల్యూస్ ఇన్ఫ్యూజ్ చేసుకోవడం జరిగింది. వాటిలో నెంబర్ 1 ఎస్పిరిట్ డి కర్బ్స్. ఎస్పిరిట్ డి కర్బ్స్ అంటే ఐకమత్యమే బలం, వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్. ఈ విలువ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కులం, జాతి, మతం దేనితోనూ సంబంధం లేకుండా ఒకే ఒక లక్షణం ధైర్యం. ధైర్యంతో వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్. ఎస్పిరిట్ డి కర్బ్స్, ఐకమత్యమే బలం అనే ఒక ఇంపార్టెంట్ విలువను
పెంపొందించుకోవడం జరుగుతుంది. స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్. సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ స్టూడెంట్స్, నా అనే నాకేంటి అనే ఆలోచనే రాదు. నేను నా దేశానికి నా ప్రాణాలు త్యాగం చేయడానికన్నా సిద్ధమనే లక్షణం, ఆ స్పిరిట్ పెంపొందించుకోవడం జరుగుతుంది. వేలర్, ఫియర్లెస్నెస్. శత్రువు వచ్చి 0.5 రేంజ్ లో గన్ను పెట్టిన అల్లూరు సీతారామరాజు లాగా గుండెలు చూపించే ధైర్యం పెంపొందుతుంది. నాన్ డిస్క్రిమినేషన్, ఎలాంటి విచక్షణ చూపడం ఉండదు. కులం మతం బేస్ చేసుకొని ఫెయిర్నెస్ అండ్ ఆనెస్టీ, నీతి నిజాయితీయే అత్యంత ముఖ్యమైన విలువగా ఆర్మీలో ఆ లక్షణం ఇంపార్టెంట్ గా ఉంటుంది. డిసిప్లైన్ అండ్ ఇంటెగ్రిటీ, క్రమశిక్షణ మోస్ట్ ఇంపార్టెంట్. దేశభక్తి, ధైర్యం, ఎలాంటి సందర్భంలోనైనా వీటిని చూపించడం జరుగుతుంది. ఫిడిలిటీ, హానర్ అండ్ కరేజ్, అత్యంత పవిత్రంగా, నిజాయితీగా, గౌరవంగా, ధైర్యంతో ఉండడం జరుగుతుంది. డెత్ టు డిజానర్, చావు మన దగ్గరకు వచ్చినప్పుడు చిరునవ్వుతోనే దాన్ని ఆహ్వానించే లక్షణం పెంపొందుతుంది. భయపడ్డం అనేది ఉండదు. సో లొంగిపోవడం కంటే చనిపోవడం మేలు అనే లక్షణం కలిగి ఉండడం జరుగుతుంది. సో forthrightness, ముక్కుసూటితనం. A soldier has to be forthright, for on his word the men he leads are going to lay down their lives without questioning why. శత్రువుల మీద దాడి చేయండి అంటే ఎందుకు చేయాలి అనే ప్రశ్నించకుండానే దూసుకు వెళ్ళి వాళ్ళని అంతమొందించే లక్షణం కలిగి ఉండడం జరుగుతుంది. ఫోర్త్రైట్నెస్. ఈ లక్షణాలన్నీ గత ఎన్నో సంవత్సరాలుగా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్మీలో చేరిన ఈ లక్షణాలన్నీ అత్యంత సహజంగా పెంపొందించుకోవడం జరుగుతుంది డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఇప్పుడు మనం ఏ రకంగా ఆర్మీలో జాయిన్ కావచ్చు అనే విషయాలు మనం తెలుసుకుందాము. హౌ టు జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ. డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందే చెప్పాను మీకు. ఓకే, స్పెషల్ కమిషన్ ఆఫీసర్స్, తర్వాత జూనియర్ కమిషన్ ఆఫీసర్స్. ఓకే, సో 2 రకాలుగా మనం జాయిన్ కావచ్చు. చాలా మంది సిపాయిగా స్టార్ట్ చేస్తారు. ఒక లెఫ్టినెంట్ స్థాయి నుంచి కూడాను డిగ్రీ వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. లెఫ్టినెంట్ గా ఇప్పుడు రంగనాథం సార్ అన్నారు. లెఫ్టినెంట్ అంటే 2 స్టార్లు ఉంటాయి, ఈక్వల్ టు ఎస్ఐ అన్నమాట, ఈక్వల్ టు ఎస్ఐ. సో ఆ స్థాయి నుంచి కూడా ఉద్యోగాలు ఉంటాయి. సిపాయి అంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ స్థాయిలో ఏ రకంగా రిక్రూట్మెంట్ ఉంటుందో ఆ స్థాయిలో ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిపాయిగా సోల్జర్ ట్రేడ్స్మెన్ అంటే చెఫ్, వంటలు చేసే వ్యక్తి, డ్రెస్సర్, బట్టలకు సంబంధించి, టైలర్, పెయింటర్, స్టీవార్డ్, ఆర్టిసన్, సపోర్ట్ స్టాఫ్, వాషర్మ్యాన్, హౌస్ కీపర్, మెస్ కీపర్. ఈ రకంగా సైజ్, గుర్రాలను చూసుకునే వ్యక్తి సైజ్ అంటారంట. సో ఇలాంటి ఉద్యోగాలు సోల్జర్ ట్రేడ్స్మెన్ కింద అవకాశాలు ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. తర్వాత సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, ముఖ్యంగా బైపీసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్, 10+2. ఓకే, ఆర్వీసీ అంటే జంతువులను కూడాను ఉపయోగించుకోవడం జరుగుతుంది ఆర్మీలో. రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ అని దాదాపు 200 సంవత్సరాల కిందటే ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఇది, రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్. అందులో గుర్రాలు లాంటి వాటిని
వాటి యొక్క వైద్యం, వాటి యొక్క ఆహారం, ఏమైనా ప్రాబ్లం వస్తే వాటన్నిటిని చూసుకోవడానికి సంబంధించిన సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు, తర్వాత సోల్జర్ టెక్నికల్ 10+2 ఎంపీసీ ఉండాలా. ఓకేనా? అంటే టెక్నికల్ ఆయుధాలకు సంబంధించి రిపేర్స్ కావచ్చు, రకరకాల అంశాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, మ్యాథ్స్ ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి. 10+2 ఏజ్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత సోల్జర్ జనరల్ డ్యూటీ, జీడీ అంటారు. ఎప్పటికప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. జనరల్ డ్యూటీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ 10th పాస్ చాలు, 45% మార్క్స్ వచ్చి ఉండాలి. మినిమం ప్రతి సబ్జెక్ట్ లోనూ 33% పైన ఉండాలా. ఓకే స్టూడెంట్స్, రైట్. ఆ తర్వాత అంటే సిపాయి నుంచి నాయక్, తర్వాత హవాల్దార్, నాయబ్ సుబేదార్, సుబేదార్ మేజర్, అంటే ల్యాడర్ ఆఫ్ పొజిషన్స్ అన్నమాట ఇవి. డియర్ స్టూడెంట్స్, హవాల్దార్ పొజిషన్ లో మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఒకటేమంటే సర్వేయర్, ఆటో కార్టో ఇంజనీర్స్ అన్నమాట. వీళ్ళు 20 to 25 years, BA BSc, మ్యాథ్స్ 10+2 తో ఉండాలి. హవాల్దార్ అంటే సార్జెంట్ అని అంటారు. మనం సింపుల్ గా చెప్పాలంటే హెడ్ కానిస్టేబుల్ మాదిరి సివిల్ పోలీస్ లో. 21 to 25 years, డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ బిఈడి, వితౌట్ బిఈడి. ఓకే. తర్వాత క్యాటరింగ్ జేసీఓ 10+2 విత్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. జేసీఓ అంటే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్. ఏఎస్సి అంటే ఆర్మీ సర్వీస్ కాప్స్ అంటారు. ఆర్మీ సర్వీస్ కాప్స్ ఇవి స్టూడెంట్స్. ఇక రిలీజియస్ టీచర్, మతానికి సంబంధించి కూడా గురువులు ఉంటారు. రిలీజియస్ టీచర్స్ ఏ మతానికి ఆ మతానికి సంబంధించి. సో గ్రాడ్యుయేట్ ప్లస్ ఈజ్ క్వాలిఫైడ్ ఇన్ హిస్ రిలీజియన్. సో ఇవి పొజిషన్స్ డియర్ స్టూడెంట్స్. ఇక ఆఫీసర్ లెవెల్కి వచ్చిందిరా అంటే లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కొలనల్, కొలనల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, తర్వాత జనరల్. హైయెస్ట్ పొజిషన్ ఇది జనరల్ అనేది. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి డియర్ స్టూడెంట్స్? మీలో ఎవరైనా ఎన్సిసి అయిపోయి డిగ్రీ క్వాలిఫై అయితే ఎన్సిసి స్పెషల్ మెన్ అండ్ ఉమెన్ ఏజ్ 19 to 25 years, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఏ లేదా బి లేదా సి ఎన్సిసి సర్టిఫికేట్ తో ఎలిజిబుల్ అవుతారు. తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ అని ఉంటుంది. 19 to 27 years ఏజ్ గ్రూప్, టెక్నికల్ సైడ్ బీటెక్, బిఈ, ఎంఎస్సి కంప్యూటర్స్, బిఆర్క్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అంతా ఎలిజిబుల్ దీనికి. తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ అని ఉంది, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. 10+2 16.5 to 19.5 years వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఎలిజిబిలిటీలో జాయిన్ కావచ్చు. 10+2 టెక్నికల్ ఇది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈ రకంగా. సో ఎగ్జాంపుల్ 10+2 నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అక్కడే మొత్తం డిగ్రీతో పాటుగా ఆఫీసర్ పోస్టులకు సంబంధించి అట్లనే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దానికి క్వాలిఫికేషన్ 10+2. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మొత్తం వివరంగా చెప్పడానికి సాధ్యం కాదు. రాబోయే వీడియోల్లో ప్రతి అంశం గురించి డీటెయిల్ గా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. జస్ట్ సుచాయిగా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆ తర్వాత మెన్ అండ్ ఉమెన్ కో లా గ్రాడ్యుయేట్స్. జేఏజీ అంటే జడ్జ్ అడ్వకేట్ జనరల్, సారీ జడ్జ్, ఒక నిమిషం, జడ్జ్ అడ్వకేట్ జనరల్ అని మెన్ ఉమెన్ లా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఆ తర్వాత టీజీసీ బిఈ బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్,
ఎంఎస్సి కంప్యూటర్ వాళ్ళు, టిజిసి అంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంట, టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. తర్వాత యుఈఎస్ ఫైనల్ ప్రీ-ఫైనల్ స్టూడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ చదివిన వాళ్ళు 18 to 25 years ఏజ్ గ్రూప్. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ లో వీళ్ళను అపాయింట్ చేసుకుంటారు. తర్వాత టిజిసి ఎడ్యుకేషన్ ఎంఏ ఎంఎస్సి ఫస్ట్ లేదా సెకండ్ డివిజన్ పాస్ అయిన వాళ్ళు 23 to 27 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓకేనా? టిజిసి అంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ రకంగా ఆర్మీలో జాయిన్ కావడానికి అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కొన్ని పోస్టులకు 2 times రిక్రూట్మెంట్ జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సో అద్భుతమైన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. లైఫ్ ఇన్ ఆర్మీ, ఆర్మీలో లైఫ్ ఎలా ఉంటుంది? an officer and a gentleman, an officer and a gentleman. An officer in the Indian Army inherits glorious heritage and lasting traditions, blended perfectly with latest advances in technology. In the fields of armament, management, engineering and medical sciences, it offers a golden opportunity to a part of world's finest army and get trained not only to be an officer but also a gentleman for life. జీవితంలో ఒక హూందాగల వ్యక్తి, హూందాతనం గల వ్యక్తిగాను, ఒక అధికారిగాను అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఆర్మీ ద్వారా, ఇండియన్ ఆర్మీ ద్వారా మనం పొందొచ్చు. ఓకే స్టూడెంట్స్, రైట్? లివ్ ఏ లైఫ్లెస్ ఆర్డినరీ, సాధారణ జీవితం కాకుండా అసాధారణంగా మీ జీవితాన్ని గడపడానికి ఒక అద్భుతమైన అవకాశం మనకు ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది. స్టూడెంట్స్, ఇంతవరకు మీరు ఎన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆర్మీలో అనే విషయం తెలుసుకున్నారు. రాబోయే వీడియోల్లో మనం వాటి గురించి, ప్రతి దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. Thank you so much.